గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ సబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఎస్ఏ విత్ పైథాన్ డే 4 ప్యాటర్న్ ప్రింటింగ్ ప్రాబ్లం. సో ప్రింట్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు అనేటి లెఫ్ట్ అలైన్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఇప్పుడు రైట్ అలైన్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లెఫ్ట్ అలైన్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనము స్పేసెస్ని ప్రింట్ చేయలేదు. మనం ప్రతి ఒక్కటి స్పేస్ని కూడా ప్రింట్ చేయాలి. యాజ్ వెల్ మనము ఇటరేషన్స్ కంప్లీట్ చేసుకుంటూ జైలూప్లో స్టార్స్ని ప్రింట్ చేయాలి. అండ్ యాజ్ వెల్ అవుటర్ లూప్ని కూడా మనం మేనేజ్ చేయాలి. ఎలా ఇంతకుముందు లెఫ్ట్ అలైనడ్ ఉండే కదా, ఇప్పుడు రైట్ అలైనడ్. సేమ్ ఈ ప్యాటర్న్ చూసినాం ఇక్కడ. ఓకే, చూస్తారు, కానీ మనకి డైరెక్ట్ అప్రోచ్ కావాలి. ఎలా ఎలా సాల్వ్ చేస్తాం, ఎలా థింక్ చేస్తాం, అసలు లాజికల్ ఎలా థింక్ చేస్తాం అనేది మనకు కావాలి ప్రతి ఒక్కరికి. సో అది ఎలా అంటే మన అప్రోచ్లోకి వెళ్ళిపోవాలి. మనం అప్రోచ్ టు సాల్వ్ ప్రాబ్లం తెలిసిందే మీకు కూడా. నేను ఇప్పుడు రైట్ అలైన్డ్ ఉన్నాయి కదా, సో రైట్ అలైన్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాజ్ ఇస్ నేను దించేసుకున్నా ఈ బాక్సెస్ లేదంతా స్టార్స్ అండ్ రోస్ ఐ అండ్ కాలమ్స్ జే. ఫస్ట్ మనకు కావాల్సింది అవుటర్ లూప్, రైట్? అవుటర్ లూప్ కోసం మనం ఏం చేస్తాము తెలిసిందే. అవుటర్ లూప్ ఫర్ ఐ అనేది 1,6 అని రాసుకుంటాం కదా. నెక్స్ట్ మనకి ఇప్పుడు స్పేస్ ప్రింట్ చేయాలి. జే లూప్ ప్రింట్ ఫస్ట్, స్పేస్ ప్రింట్ చేసిన తర్వాత జే లూప్ ప్రింట్ చేయాలి. అది ఎలా? ఫస్ట్ మనం రాసుకునేది ఏంటి? అవుటర్ లూప్. అవుటర్ లూప్ రాసుకుంటాం ఫస్ట్ మనం. నెక్స్ట్ ఏం రాసుకుంటాం మనం? సెకండ్ ఎలా వెళ్తాం అంటే స్పేస్, ప్రింటింగ్ ద స్పేస్, ప్రింటింగ్ ద స్పేస్. థర్డ్ ఏంది? ఇన్నర్ లూప్ ఫర్ ఇటరేషన్, ఇన్నర్ లూప్ ఫర్. ఓకే, లాస్ట్ ప్రింట్ స్టార్, ఐ మీన్ యాస్టిక్, ప్రింట్ యాస్టిక్. దాని తర్వాత ప్రింట్ నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటాం. ఇది జస్ట్ నార్మల్ ఏదో ఒక స్కెల్టన్ కోడ్ రాసిన, ఇదే కరెక్ట్ కోడ్ కాదు, జస్ట్ నార్మల్గా రాసిన. సో ఇలా మనం సాల్వ్ చేసుకుంటాం. ఓకే, ఈ అప్రోచ్లో మనం సాల్వ్ చేసుకుంటాము. ఫస్ట్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. ఫస్ట్ రో. ఓకే, ఫస్ట్ రోలో మనకు 5th కాలం దగ్గర స్టార్ ఉంది. అంటే ఈ 4 రోస్ ఖాళీ, అంటే ఎంటీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 4 రోస్ని ప్రింట్ చేయాలి, యాజ్ వెల్ స్టార్ని కూడా ప్రింట్ చేయాలి. ఎలా? నెక్స్ట్ ఇక్కడ 3 రోస్ని ప్రింట్ చేయాలి. సెకండ్ రోలో యాజ్ వెల్ 2 స్టార్స్ని ప్రింట్ చేయాలి. ఎలా? 3 రోస్, సారీ 3 ఉంది కదా, 2 రోస్ 3 స్టార్స్, 4, 1 రో 4 స్టార్స్, 5. మొత్తం ఏం అంటే ఎంటీ ఉండకుండా అన్ని ప్రింట్ చేయాలి. ఎలా? సో దీన్ని మనం ఆలోచిస్తే ఎలా అంటే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది స్పేస్ని ఎలా ప్రింట్ చేయాలని. అండ్ అవుటర్ లూప్ మీరు నార్మల్గా రాయాల్సిందే, ఎలాగో రాస్తారు అందరూ. బట్ హౌ టు ప్రింట్ ఎ స్పేస్, ఓకే, అది ఎలా అనేది చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం అంటే అవుటర్ లూప్ ప్రింట్ చేస్తాం కదా, అవుటర్ లూప్కి మనం తీసుకుంటాం. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా తీసుకుంటున్నా. ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఓకే, అంటే ఏంటి అవి? రోస్ని యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటా, అతనికి ఎన్ని రోస్తో స్టార్స్ ప్రింట్ అవ్వాలి అని. నెక్స్ట్ నేను అవుటర్ లూప్లో నేను రోస్ని ఇంక్లూడ్ చేసి దాన్ని ప్లస్ చేస్తాను. ఎలా అనేది నేను కోడింగ్కి వెళ్ళిన తర్వాత చెప్తాను, VS కోడ్లో చెప్తాను నేను క్లియర్గా. చూడండి జాగ్రత్త. ఎప్పుడైతే అవుటర్ లూప్లో నేను రోస్ తీసుకుంటా, అండ్ నెక్స్ట్ తీసుకొని స్పేస్, ఇక్కడ జాగ్రత్త గమనించండి, అందరూ జాగ్రత్త చూడండి. స్పేస్ ఎలా తీసుకుంటా అంటే అవుటర్ లూప్లో నేను రోస్ తీసుకుంటా అన్నా కదా, రోస్. ఈ రోస్ నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ రోస్ అన్నా కదా, రైట్. రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఫర్ సపోజ్ 5 తీసుకున్నా అనుకోండి. ఓకే, 5 తీసుకున్నా అనుకోండి. అండ్ ఇక్కడ అవుటర్ లూప్లో రోస్ నేను ఎలా వేస్తాను అంటే రేంజ్ ఫంక్షన్ వాడుకుంటా కదా. సో 1, రోస్ ప్లస్ 1. ఇప్పుడు ఎంతైతే నాకు ఇది
1,6 అవుతుంది కదా. సో 1,6 అంటే ఆబ్వియస్లీగా 5 వస్తాయి మనకి ఎలిమెంట్స్, రైట్. 5 వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఈ రోస్ ఉంది కదా, ఈ రోస్ ఎన్ని రోస్, ఈ రోస్ని ఇక్కడ నేను ఇంక్లూడ్ చేస్తున్నా, రోస్ అండ్ మైనస్ ఐ. ఓకే, రోస్ మైనస్ ఐ అంటే ఇప్పుడు చూడండి, స్పేస్ని ప్రింట్ చేయాలంటే మనకు మనకు రోస్ కావాలి, యాజ్ వెల్ ఇక్కడ ఏది ఇంకోటి ఐ ఎలిమెంట్ కావాలి, అవుటర్ లుక్ కావాలి. ఎలా అంటే కొంచెం ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రోజ్ యూజర్ దగ్గర నుంచే ఇన్పుట్ తీసుకుంటాం. అది ఎలా అంటే అంటే కోడ్లో రాస్తాం, ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ డూ యూ నీడ్ అని. సో వాడు ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలో అన్ని నెంబర్ ఆఫ్ రోస్తోని అంటే ఆ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. సో అది ఎలా అంటే చెప్తా క్లియర్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను 5 రోస్ కావాలనుకొని ఎంటర్ చేసినాడు, 5 అని ఎంటర్ చేసిండు. ఏమవుతుందంటే ఫస్ట్ అవుటర్ లూప్లో జాగ్రత్తగా గమనించండి, అవుటర్ లూప్ స్టార్ట్ అవుతుంది రోస్ తర్వాతనే. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, రోస్ ప్లస్ 1 అని రాస్తాం. సో 1, రోస్ ప్లస్ 1 అన్నప్పుడు 1, 5 ప్లస్ 1 కదా. సో వాడు ఎన్ని ఎంటర్ వేసిండు, 5 ఎంటర్ వేసిండు. సో 1 ప్లస్ 1, 5 ప్లస్ 1 ఎంత, 1, 6. ఐ అనే వేరియబుల్లో వాల్యూస్ ఎన్ని స్టోర్ అవుతాయి, ఈ 5 స్టోర్ అవుతాయి కదా. సో ఇది అవుటర్ లూప్ అన్నట్టు. ఇటరేషన్స్కి ఐ ఎలా తీసుకుంటుంది, సపరేట్గా ఒక్కొక్క వాల్యూ తీసుకుంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ స్పేస్ దగ్గరకు వస్తే అంటే నెక్స్ట్ లైన్ స్పేసే, సో స్పేస్ తీసుకుంటాము, స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు రోస్ మైనస్ ఐ. సో ఇది నార్మల్గా రాసిన జస్ట్ కోడ్, రోస్ మైనస్ ఐ అంటే ఇది చెప్పిన కదా మీకు, ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అయితే వాడు ఎంటర్ చేస్తాడో అందులో నుంచి నేను ఫస్ట్ రోని మైనస్ చేసినప్పుడు సో స్పేస్ ఎన్ని స్పేస్ కావాలో అన్ని స్పేస్ వస్తాయి కదా నాకు. సో 5 - 1 అన్నప్పుడు ఎన్ని అవుతుంది, 4 అవుతాయి కదా. సో ఇక్కడ 2 రాసిన. ఇప్పుడు 5 - 1 అన్నప్పుడు వాడికి ఎన్ని స్పేసెస్ కావాలి, మొత్తం 4 అవుతాయి, అంటే వాల్యూస్ 4 వస్తాయి. అప్పుడు ఆ వాల్యూస్ని పైథాన్ ఎలా తీసుకుంటుంది అంటే, పైథాన్ అనే కాదు జావాసి ఏదైనా సరే వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటుంది. అవి ఇండెక్స్ వాల్యూస్ ఏంది, 0, 1, 2, 3. ఈ ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటుంది, ఈ ఇండెక్స్ వాల్యూస్ తీసుకొని స్పేస్ ప్రింట్ చేస్తుంది, ఓకేనా. అండ్ ఇక్కడ ప్రింట్ స్పేస్. అండ్ లాస్ట్కి ఏంది, స్టార్ని ప్రింట్ చేయాలిగా మనం ఎలాగో. సో జై లూప్లో మనం స్టార్ని ప్రింట్ చేస్తాం. ఫర్ జైన్ రేంజ్ ఐ అని తీసుకుంటాం ఇక్కడ. ఐ ఎందుకంటే ఇప్పుడు మనకు ఐ కోస్ట్ ఎంత ఉంది, 1 ఉంది కదా. సో 1 ఉన్నప్పుడు మనకు ఫస్ట్ రోలో స్టార్ ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ రోలో అంటే మొత్తం ఫస్ట్ రోలో లాస్ట్ స్టార్ ప్రింట్ అవ్వాలి. ఈ 4 స్పేసెస్ ప్రింట్ చేసుకున్నాం కదా, లాస్ట్కి మిగిలింది ఏంది, ఒక బాక్స్ మిగిలిపోయినప్పుడు అక్కడ స్టార్ ప్రింట్ అవ్వాలంటే మనం జై లూప్లో ఐని పెట్టుకుంటేనే కదా స్టార్ ప్రింట్ అయ్యేది, అవునా. ఐ కోస్ టు 1. సో ఐ కోస్ 1 అన్నప్పుడు ఒక స్టార్ ప్రింట్ అయిపోతుంది, అండ్ ప్రింట్ స్టార్ ఎండ్. సో ఇంకో ప్రింట్లోనే యాడ్ చేసుకుంటాం లాస్ట్కి. ఇఫ్ తర్వాత ఇంకోటి ఏంది, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు ఐ మళ్ళీ ఏం తీసుకుంటుంది, సెకండ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, రోస్ ప్లస్ 1. 1, రోస్ ప్లస్ 1 అన్నప్పుడు 1, 6. అప్పుడు ఐ కోస్ట్ ఏం తీసుకుంటాను నెక్స్ట్, ఐ కోస్ట్ 1 అయిపోయిందిగా 2. మళ్ళీ స్పేస్ ఇక్కడ ఏమవుతుంది, 2 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 3 వస్తుంది. ఇక్కడ ఒకటి వాల్యూ తగ్గుతుంది, రైట్. వాల్యూ తగ్గినప్పుడు అప్పుడు 4 ఇంతకుముందు 4 అయినాయిగా, ఇప్పుడు ఎన్ని స్పేస్లు ప్రింట్ అవుతాయి, 3. ఇప్పుడు చూడండి 1, 2, 3 అన్నప్పుడు 0, 1, 2, 3 ఈ స్పేసెస్ ప్రింట్ అయిపోతాయి. తర్వాత ఏంది స్టార్. ఇప్పుడు ఐ కోస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా ఇక్కడ 2 అన్నా కదా. సో ఐ కోస్ట్ 1 అన్నప్పుడు ప్రింట్ స్టార్ అంటే 2 స్టార్స్ ప్రింట్ అయిపోతాయి లాస్ట్కి, ఓకేనా. సో సేమ్ ఇలాగే రిపీటింగ్ అవుతూ ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఓకే. ఇక్కడ నార్మల్గా తెలిసిందే మీకు, నేను జస్ట్ స్కెల్టన్ కూడా రాసిన, ఫస్ట్ అవుటర్ లుక్ తీసుకుంటామని, అండ్ తర్వాత ప్రింట్ స్పేస్ని ప్రింట్ చేస్తామని, అండ్ ఇన్నర్ లుక్ ఫర్ ఇటరేషన్ ఇన్నర్ లుక్ తీసుకుంటాం, స్టార్ని ప్రింట్ చేస్తాం, అండ్ లాస్ట్కి ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసి నెక్స్ట్ లైన్ కోసం నెక్స్ట్ లైన్లో డేటా స్టోర్ అవ్వడానికి ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తాం లాస్ట్కి. అండ్ కమింగ్ టు అల్గారిథమ్స్, ఇక్కడ అల్గారిథమ్ ఫస్ట్ టేక్ ఇన్పుట్ ఆస్ ద యూజర్ టు ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఇన్పుట్ తీసుకుంటున్నాం యూజర్ దగ్గర నుంచి, ఏమని, నెంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ చేయమని. ఓకే, వాడు రోస్ ఎంటర్ చేసిండు, ఎన్ని ఎంటర్ చేసిండు, 5 ఎంటర్ చేసిండు. లూప్ ఫర్ రోస్, ఓకే, ఆ రోస్ని మనం లూప్ వేయాలి. స్టార్ట్ ఎ లూప్ ఫ్రమ్ 1 టు ద గివెన్ నెంబర్ ఆఫ్ రోస్. స్టార్ట్ ఎ లూప్ 1, ఓకే, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, గివెన్ నెంబర్ ఆఫ్ రోస్ 5 రోస్ కదా. సో 1 to 5 వాల్యూస్ ఎన్ని ఉంటాయి, సేమ్ 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి, ప్రింట్ స్పేసెస్, స్పేస్ ప్రింట్ చేయాలా. ఇన్సైడ్ ద లూప్ అంటే ఇన్సైడ్ ద అవుటర్ లూప్ print spaces to shift the stars to the right. Okay, inside the loop
ప్రింట్ స్పేస్ని ప్రింట్ చేయమంటున్నాడు. అంటే ఇంకో ఫర్ లూప్ తీసుకొని ప్రింట్ చేసినప్పుడు అప్పుడు ఏమైతాయి అస్టర్నేటి అంటే స్టార్స్ ప్రింట్ అయ్యేది ఉంటే అవి రైట్ సైడ్ ప్రింట్ అవుతాయి. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్పేసెస్ డిక్రీజెస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇంక్రీజెస్. ఎస్ కరెక్టే. యాజ్ ద నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఫస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి, సెకండ్ రోలో 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ స్పేస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి కానీ నెంబర్ ఆఫ్ రోస్ ఏమవుతున్నాయి ఇంక్రీజ్ అవుతున్నాయి. అవునా, రైట్. తర్వాత ప్రింట్ స్టార్స్ని ప్రింట్ చేయాలి ఎలా? ఆఫ్టర్ స్పేస్ తర్వాత ప్రింట్ స్టార్స్ ఇన్ ఈచ్ రో ద నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇస్ ఈక్వల్స్ టు ద రో నంబర్స్. ఓకే, ఇప్పుడు ప్రింట్ స్టార్స్ ఎలా ప్రింట్ చేస్తాం? స్టార్స్ జే లూప్లో ఐని మనం అందులో పెట్టుకొని అంటే ఐ వాల్యూ మనం అక్కడ పెట్టుకొని జే లూప్లో దాంతో మనం చేస్తాం. ఓకేనా, అది ఎలా? ద నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇస్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ రోస్. నెంబర్ ఆఫ్ స్టార్స్ ఫస్ట్ రోలో ఎన్ని ఉన్నాయి? 1 స్టార్ ఉంది, సెకండ్ రోలో 2 స్టార్స్ ఉన్నాయి, థర్డ్ లో 3. నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ స్టార్స్. కరెక్టే కదా? అంటే ఐని మనం ఇటరేట్ చేసుకుంటే అయిపోతుందిగా అందులో జే లూప్లో, రైట్. అండ్ మూవ్ టు ద నెక్స్ట్ లైన్ మూవ్ అవ్వాలి. ఆఫ్టర్ ప్రింటింగ్ స్టార్స్ మూవ్ టు ది నెక్స్ట్ లైన్. ఓకే, ఆఫ్టర్ ప్రింటింగ్ స్టార్స్ మూవ్ టు ది నెక్స్ట్ లైన్. అండ్ నెక్స్ట్ లైన్ ఏంది? ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ అవుతుంది అక్కడ. అంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తే వాల్యూ స్టోర్ చేసుకున్నాను నీకు నెక్స్ట్ లైన్లో. ఓకేనా, అండ్ రిపీట్ స్టెప్స్ 3 to 5 ఫర్ ఆల్ రోస్ అంటిల్ ద ప్యాటర్న్ ఇస్ కంప్లీట్. ఓకే, స్టెప్స్ని రిపీట్ చేయమంటుండు. ఏ స్టెప్స్? 3 నుంచి 5 వరకు స్టెప్స్ని రిపీట్ చేయాలి ప్యాటర్న్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నేను మీకు విఎస్ కోడ్లో కూడా చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ విఎస్ కోడ్లో ఉన్నాం మనం. ఫస్ట్ ఇక్కడ స్టార్ని అంటే మనకి ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ పెట్టేసిన నేను. పెట్టేసిన ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం కోడ్ రాసిద్దాం. ఇన్పుట్ కదా ఫస్ట్ రోస్ అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, రైట్. ఇన్పుట్ enter the number of rows, right. రోస్ ఎంటర్ చేస్తారు, ఆ రోస్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసినాక కూడా దాన్ని మనం ఈ ఫస్ట్ లూప్లో తీసుకోవాలి. ఫస్ట్ లూప్లో తీసుకున్నాక రోస్ ప్లస్ 1 అన్నప్పుడు 5 + 1 ఎంత? 6 అవుతాయి కదా. సో నెక్స్ట్ స్పేస్ ప్రింట్ చేయాలి మనం. స్పేస్లో ఏంది? రోస్ మైనస్ ఐ చెప్పినా మీకు. అండ్ లాస్ట్కి ఇప్పుడు థర్డ్ దాంట్లో స్పేస్ని ప్రింట్ అండ్ ఎండ్. ఇప్పుడు ఏంటి? మళ్ళీ ఫర్ లూప్ మళ్ళీ. సో ఫర్ లూప్ ఇది జేకి అంటే మనకు అక్కడ స్టార్ ప్రింట్ అవ్వడానికి. ఓకే, ఓకే. ఇప్పుడు లాస్ట్కి నేను చెప్పిన లాస్ట్కి ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసుకుంటానని చెప్పిన. అండ్ ఇక్కడ కొంచెం ఇది ఇండెంటేషన్ వెళ్ళిపోతుంది, లేకపోతే జరగకపోతే. యా, పర్ఫెక్ట్. కోడ్ రాసేసిన మొత్తాన్ని నేను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసినాక కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, అడుగుతుంది యూజర్ ఇన్పుట్ 5 అని ఇచ్చేసిన. 5 స్టార్స్ వచ్చేసినాయి కదా లాస్ట్కి. సో 5 4 3 2 1. యా, మీకు డౌట్ ఉండొచ్చు ఒక 6 చేస్తే 3 అని. ఓకే, 6 కూడా ఎంటర్ చేస్తాను నేను. 6 ఇక్కడ చూడండి 6 వచ్చేసినాయి. అంటే 6 5 4 3 2 1. సో ఎన్ని ఇస్తే అన్ని ఇన్పుట్స్ వస్తాయి. ఇక్కడ నేను 90 ఇచ్చినా సరే 90 వచ్చేస్తాయి. చూడండి 90 ఎట్లా వస్తుందో చూడండి మొత్తం. కొంచెం ఇది జరుపుతా పైకి. ఎలా వచ్చిందో చూడండి. వచ్చిందా? మొత్తం ఎలా అనుకున్నామో అలానే వచ్చింది కదా. రైట్ సైడ్ ప్రింట్ అయిపోయింది మొత్తం ప్యాటర్న్ అంతా. రైట్ సైడ్కి వచ్చేసింది. ఇదే నేను విజువలైజర్లో రన్ చేసి చూపిస్తా కోడ్ ఎలా వర్క్ అవుతుందో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, కాపీ టు ఇక్కడనే. ఇక్కడ విజువలైజ్ ఎగ్జిక్యూషన్ క్లిక్ చేసినాక కూడా నాకు అడుగుతున్నది ఇన్పుట్. చూడండి ఇక్కడ అడుగుతుంది. అడుగుతుంది కదా. సో 5 ఇచ్చేసాను నేను. సబ్మిట్ కొట్టేస్తున్నా. నేను ఎన్ని రోస్ ఎంటర్ చేసిందో అన్ని రోస్ తీసుకుంది. 5 ఎంటర్ చేసిన కాబట్టి 5 రోస్ తీసుకుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 రోస్ ప్లస్ 1. ఇక్కడ గమనించండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే ఇప్పుడు ఐలో ఒక వాల్యూ స్టోర్ అవ్వాలి. ఏ వాల్యూ అది? 1 రోస్ ప్లస్ 1. 1 రోస్ ప్లస్ 1 అన్నప్పుడు 5 + 1 కదా అంటే 6. 1 6 అన్నప్పుడు ఫస్ట్ 1 2 3 4 5 వాల్యూస్ వస్తాయి, రైట్. ఇప్పుడు 1 రోస్
ప్లస్ 1. అప్పుడు వాల్యూ ఎంత? 1 రోస్ ఎంత? 5 ప్లస్ 1. వాల్యూస్ ఎంత అవుతాయి? 1,6 వాల్యూస్ అవుతాయి. 1,6 వాల్యూస్ అన్నప్పుడు ఎన్ని ఉంటాయి మొత్తం? 5 వాల్యూస్ ఉంటాయి కదా. సో 5 వాల్యూస్ అంటే సపరేట్గా ఇప్పుడు ఐ కోస్ టు 5 1 2 3 4 5 కదా. ఇప్పుడు అంటే ఫస్ట్ ఇటరేషన్కి ఐ ఏం తీసుకుంటుంది? 1 తీసుకుంటుంది. ఓకే, ఐ 1 తీసుకుంటుంది. చూడండి, తీసుకుందా? నెక్స్ట్ స్పేస్ దగ్గరకు వచ్చింది. స్పేస్ ఇన్ రేంజ్ రోస్ మైనస్ ఐ. ఓకే, రోస్ ఎన్ని ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. ఐ ఎంత? 1 ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, రోస్ 5, ఐ ఈక్వల్స్ టు 1. సో అండ్ ఇంకోటి తీసుకుంటున్నా, రోస్ మైనస్ ఐ. రోస్ మైనస్ ఐ అన్నప్పుడు 5 మైనస్ 1 ఎంత? 4. సో ఇప్పుడు మనం 4 వచ్చింది వాల్యూ. ఆ 4 వాల్యూతో మనం ఏం చేసుకుంటున్నాము? స్పేస్ని ప్రింట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు అంటే స్పేస్ని ఎట్లా ప్రింట్ చేసుకుంటామంటే అది ఎలా తీసుకుంటుంది చెప్తా. 4 కాబట్టి ఈ 4 వాల్యూస్ తీసుకుంటుంది. 4 వాల్యూస్ ఎలా తీసుకుంటుంది? వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటుంది. ఇండెక్స్ వాల్యూస్ 0 1 2 3 ఇది పైన పెడితే మీకు అర్థమవుతుంది. 4 ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటుంది. 0 1 2 3 ఈ 1 2 3 4 ఇండెక్స్ వాల్యూస్ 0 1 2 3 తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు స్పేస్ అంటే ఏంది? ఇప్పుడు స్పేస్ ఈక్వల్స్ ఏం తీసుకుంటుంది? 0 ఫస్ట్ వచ్చిందా 0. అండ్ ప్రింట్ స్పేస్ కనిపివ్వదు ఇక్కడ, స్పేస్ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ 1, తర్వాత 2, తర్వాత 3. ఇప్పుడు పైకి వెళ్ళింది. సో మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? స్పేసెస్ 3 ఉన్నాయి కదా. అంటే 1 2 3 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళేది? అది జే దగ్గరికి వెళ్తుంది. ఓకే, జేలోకి వెళ్ళింది. ఫర్ జే ఇన్ రేంజ్ ఐ అంటే వాల్యూ ఎంత? 1. సో ఇప్పుడు జే కూడా సేమ్ ఇంతే, అంటే రోస్ స్పేస్ ఎలా తీసుకుందో జే కూడా అలా తీసుకుంటుంది. ఇప్పుడు జే ఈక్వల్స్ టు ఐ కదా ఒక రకంగా. ఐ అంటే ఎంత? ఫస్ట్ 1. అప్పుడు అది ఎలా తీసుకుంటుంది అంటే ఇండెక్స్ వాల్యూని తీసుకుంటుంది. 1కి ఇండెక్స్ వాల్యూ ఏంది? 0. ఓకే, 1కి ఇండెక్స్ వాల్యూ 0 అంటే జే తీసుకునే వాల్యూ ఏంది? 0. తీసుకుందా 0, స్టార్ని ప్రింట్ చేస్తుంది. అయిందా? స్టార్ ప్రింట్ అయిందా? సేమ్ ఇంతే మళ్ళీ. ఇప్పుడు జే దగ్గరికి వెళ్ళి జే దగ్గరికి వెళ్ళింది కర్సర్, మళ్ళీ ఏమైనా ఉన్నాయా వాల్యూస్ అని చెక్ చేసుకుంటుంది. లేకుంటే డైరెక్ట్ ప్రింట్ వేస్తుంది. ఏం లేవు, ప్రింట్ అయిపోయింది డైరెక్ట్. ఓకే, స్టార్ ప్రింట్ అయిపోయింది అంతే మొత్తం ఇక మొత్తానికి. అండ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇప్పుడు ఇక్కడ 1 అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ 1 అయిపోయింది. ఇప్పుడు వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ 2 కదా. ఇప్పుడు 2 అని స్టోర్ అవుతుంది. చూడండి, ఐ ఈక్వల్స్ టు 2. ఫర్ స్పేస్ ఇన్ రేంజ్ రోస్ మైనస్ ఐ. సో 5 మైనస్ 2. నెక్స్ట్ స్పేస్ ఇన్ రేంజ్ 5 మైనస్ 2. అప్పుడు వాల్యూ ఎంత? 3 కదా. అప్పుడు ఒక్కొక్క వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది కదా ప్రతి దాంట్లో. అంటే నార్మల్ వాల్యూస్తో తగ్గుతుంది, ఈ అరే వాల్యూస్తో తగ్గుతుంది, పైన ఇండెక్స్ వాల్యూస్తో కూడా తగ్గుతుంది. సో 0 1 2 ఇప్పుడు వచ్చేటి 3. ఇక్కడ చూడండి, స్పేస్తో ఫస్ట్ 0 వస్తుంది, వచ్చిందా. నెక్స్ట్ 1 వస్తుంది, వచ్చిందా. అండ్ నెక్స్ట్ 2 వస్తుంది. అంటే డిఫాల్ట్ ఇక్కడ స్పేసెస్ ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు జే లుక్కి వెళ్ళిపోతుంది. చూడండి మళ్ళీ అది వచ్చేసిందా జే లుక్కి. ఇప్పుడు జే ఈక్వల్స్ టు అంటే జే ఈక్వల్స్ టు ఐ కదా. జే ఈక్వల్స్ టు ఐ. సో జే అంటే వాల్యూ ఎంత ఇప్పుడు? 2. అప్పుడు వాల్యూ 2 అన్నప్పుడు 1, 2. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూస్ ఏమవుతాయి? 0, 1 అవుతాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ జే 0నే ఉంటుంది, ప్రింట్ స్టార్ ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ జే వచ్చిందా 1, స్టార్ ప్రింట్ అయిపోతుంది పైన. ప్రింట్ అయిపోయిందా? సేమ్ ఇంతే మొత్తం 3 to 5 మొత్తం కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది ఇటరేషన్స్. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకొని మనకు ప్యాటర్న్ అంతా ప్రింట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయింది. సో మనం అనుకున్నట్టే వచ్చిందిగా ఇక్కడ చూడండి ప్యాటర్న్. అవునా? సో ఈ రోజుకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త ప్యాటర్న్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.